స్టెమ్ సెల్స్ అంటే ఏంటి? స్టెమ్ సెల్స్ అనేది ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కి యూజ్ చేయొచ్చు. అంటే ఇవన్నీ ఒక బ్లాంకెట్ టర్మినాలజీ. అంటే ఇవన్నీ ఏ గ్రూప్ లోకి వస్తాయండి? రీజనరేటివ్ థెరపీస్ అనే గ్రూప్ లోకి వస్తున్నాయి. రీజనరేటివ్ థెరపీస్ అంటే మన బాడీ హీలింగ్ పొటెన్షియల్ ని వాడుకొని మనకున్న కండిషన్స్ ని మనం ట్రీట్ చేసుకోవటం అన్నమాట. స్టెమ్ సెల్స్ అనేది ఏంటి అంటే మనం అందరం అంటే మనం ఒక చిన్న బేబీ దగ్గర నుంచి లేకపోతే ఒక సెల్ నుంచి ఇంత బాడీ అంటే మనం ఒక మనిషిలాగా అవ్వాలి అంటే స్టెమ్ సెల్స్ నుంచి అన్న ఒక్క సెల్ ఇన్ని సెల్స్ అయితేనే మనం మనిషిలాగా అవుతున్నాం. దాంట్లో ప్రాసెస్ లో వచ్చేది స్టెమ్ సెల్స్ అన్నమాట. అంటే ఒక సెల్ మల్టిప్లై అవ్వుకుంటూ మనకి అవి కూడా డిఫరెన్షియేట్ అవ్వుకుంటూ అయ్యేంటే పలు సెల్స్ అయ్యే కొద్దీ వాటి వేరే సెల్స్ గా మారే కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట. సో ఇప్పుడు స్టెమ్ సెల్ అంటే ఏంటంటే మధ్యలో తీసుకుంటాం అనమాట. మేము వాడేది అంటే ఆర్థోపెడిషియన్స్ గా మేము వాడేది ఏంటి అంటే మీసెన్కైమల్ స్టెమ్ సెల్స్ అంటారు. అంటే ఈ 2 రకాలు అనమాట. ఒకటి ఏంటి అంటే బోన్ మ్యారో నుంచి తీసుకోవచ్చు, లేదు అంటే ఎడిపోస్ టిష్యూ నుంచి తీసుకోవచ్చు. అంటే మన ఫ్యాట్ ఏదైతే ఉందో ఫ్యాట్ లో కూడా స్టెమ్ సెల్స్ అనేవి చాలా ఉంటాయి అనమాట. అక్కడి నుంచి తీసుకోవచ్చు, లేదా మనం బోన్ మ్యారో అంటే బోన్ లోపల మనకి మ్యారో అని ఉంటుంది కదండి, దాంట్లో నుంచి అయినా కానీ తీసుకోవచ్చు మనం. ఓకే, అంటే బోన్ మ్యారో అంటే ఏ బోన్ లో నుంచి అయినా, అంటే మనకి చాలా బోన్స్ ఉంటాయి కదా, ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు? పర్టికులర్ అంటే మనం ఎక్కువగా ఎక్కడి నుంచి తీస్తామంటే అండి మనం ఇలియా క్రెస్ట్ అని ఉంటుందండి, ఇలియా క్రెస్ట్ నుంచి తీసుకుంటాము. లేదు అనుకోని మనం పలు రకాల నుంచి ప్రాక్సిమల్ టిబియా నుంచి అట్లా వేరే వేరే ఏరియాస్ నుంచి తీసుకోవచ్చు, కానీ అన్ని బోన్స్ నుంచి తీసుకోలేము అనమాట. సో ఎందుకంటే మనం తీసుకోవాలి మరీ చిన్న బోన్ అనుకోండి, దాంట్లో తక్కువే మ్యారో ఉందనుకోండి, మనం తీసుకోవాలన్నా కానీ ఇట్ ఈస్ నాట్ వెరీ ఫీజిబుల్. అది నువ్వు మరీ లోపల ఉందనుకోండి, బోన్ మజిల్ లోపల ఎక్కడో ఉందనుకోండి, అక్కడికి మనం పెట్టి కూడా చాలా ఇన్వేజివ్ అయిపోతుంది, లోపలికి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలియా క్రెస్ట్ అనేది ఏంటంటే బయటకు ఉంటుంది, సో అందుకని మనం ఈజీగా సూది పెట్టి తీసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మన హిప్ దగ్గర పైకి ఉంటుంది బోన్ లాగా, అదేనా? అవునవును, అదే.